హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోంది. గాజాలో దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేసింది. గాజా దాడులపై పశ్చిమ దేశాల్లో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలుపుతున్నారు. ఇజ్రాయెల్ దాడులను ఆపేయాలంటూ నిలదీస్తున్నారు. ఈ ట్రెండ్ ముస్లిం దేశాల్లో మాత్రమే కాదు, పశ్చిమ దేశాల్లోనూ ఊపందుకుంది. ఇప్పటి వరకు పాలస్తీనా అనుకూల ర్యాలీలు ఆయా దేశాల్లో హోరెత్తాయి. కానీ తాజాగా అందుకు విరుద్ధమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికాలో ఇజ్రాయెల్ కు అనుకూలంగా భారీ బహిరంగ సభను నిర్వహించారు. వాషింగ్టన్ ర్యాలీలో ఇజ్రాయెల్ కు మద్దతు తెలుపుతూ 2 లక్షల మందికి పైగా తరలివచ్చారు. ఇజ్రాయెల్ బాధిత దేశమని, తాము ఇజ్రాయెల్ కు అండగా ఉంటామని తెలిపారు. ఇప్పుడే ఇన్నాళ్లు అమెరికాలో ఎందుకు ఇజ్రాయెల్ అనుకూల నిరసనలు చేపట్టలేదు? ప్రో పాలస్తీనా అనుకూల మద్దతును ఎందుకు ఎండగట్టలేదు? వాచ్ ది స్టోరీ. యుద్ధంలో అమెరికన్ల మద్దతు ఎవరికి? యుద్ధాన్ని అమెరికన్లు సమర్థిస్తున్నారా? వాషింగ్టన్ ర్యాలీతో బైడెన్ నిర్ణయం మారుతుందా? హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం 7 వారాలకు చేరుకుంది. గాజాలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడీఎఫ్ కు చెందిన క్షిపణులు, యుద్ధ ట్యాంకులు గర్జిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధంపై సోషల్ మీడియాలో కథలుగా వెలువడుతున్నాయి. అంతర్జాతీయంగా దౌత్య యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు పాలస్తీనాకు అనుకూలంగా ఇటు ముస్లిం దేశాలు, అటు పశ్చిమ దేశాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై వేలాది రాకెట్లతో హమాస్ భీకర దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ని ప్రపంచమంతా బాధిత దేశంగానే చూసింది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ని దురాక్రమణదారుగా భావిస్తున్నారు. ఎందుకిలా జరిగింది అంటే, గాజాలో చనిపోయిన, గాయపడిన చిన్నారుల చిత్రాలు చాలా మందిని కదిలించాయి. అమాయక గాజా ప్రజలు చనిపోవటం, వారు బాధపడటాన్ని చూస్తున్నారు. కానీ అసలు ఈ యుద్ధం ప్రారంభమేంటో చాలా మంది మర్చిపోయారు. ఇజ్రాయెల్పై హమాస్ ఘోరమైన దాడిని చేసింది. ఇప్పటికీ అనేక మంది ప్రజలను బందీలుగా ఉంచింది. అక్టోబర్ 7న దాడి జరిగినప్పుడు ఇజ్రాయెల్పై సానుభూతి వ్యక్తమైంది. కానీ ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోవడంతో అది కోపంగా మారింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గాజాకే మద్దతిస్తున్నారు. పాలస్తీనా కోసం ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా నినదించారు. యునైటెడ్ స్టేట్స్ తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇదే జరిగింది. కానీ తాజాగా అమెరికా కొత్త విషయాన్ని చూసింది. ఇజ్రాయెల్ కోసం భారీ ర్యాలీలు నిర్వహించారు. అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్ వద్ద జరిగిన బహిరంగ సభకు లక్షలాది మంది తరలివచ్చారు. ఈ సభకు 2 లక్షల మంది హాజరైనట్టు నిర్వాహకులు చెప్పారు. అక్కడికి తరలివచ్చిన వారి సంఖ్యను చూస్తుంటే అంతకు మించి తరలివచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. సభ నిర్వాహకులు ఇజ్రాయెల్కి పూర్తి మద్దతును తెలిపారు. ఇజ్రాయెల్ను తమ కుటుంబమని నిరసనకారులు తెలిపారు. యుద్ధంలో పోరాడుతున్న తమ కుటుంబం విజయం సాధిస్తుందన్నారు. ఆ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్గా ఉందన్నారు. ఆ కుటుంబంపై తమకు పూర్తిగా ప్రేమ ఉందన్నారు. ఈ యుద్ధంలో తమ కుటుంబమే విజయం సాధిస్తుందన్నారు. వేరువేరు రాజకీయ పార్టీలకు వేరువేరు అభిప్రాయాలు ఉండొచ్చని మరికొందరు తెలిపారు. తాము మాత్రం ఇజ్రాయెల్ ప్రజలకు అండగా నిలిచేందుకు ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. ఇజ్రాయెల్ పాటించే అన్ని విధానాలకు మద్దతు అవసరం లేదని, కానీ ఇప్పుడు మాత్రం నిలవాల్సిన అవసరం ఉందని వారు నొక్కి చెప్పారు. ఈ సభకు రిపబ్లికన్లు, డెమోక్రాట్లు, నటులు, కార్యకర్తలు, బంధీల కుటుంబాలతో సహా అన్ని వర్గాల వారు హాజరయ్యారు. వారందరూ ఇజ్రాయెల్కు తిరుగులేని మద్దతును ప్రకటించారు. తమ కుటుంబీకులను గాజాలో హమాస్ బందీలుగా పట్టుకున్నారని, వారిని విడిపించేందుకు ఇజ్రాయెల్ సైనికులు పోరాడుతున్నారని తెలిపారు. అసలు దాడికి గురైంది యూదులేనని, యుద్ధంతో యూదులు మరింతగా బాధించబడుతున్నట్టు సభలో వెల్లడించారు. ద్వేషం, అసత్యాలు, క్రూరత్వం, పురాతన యూద వ్యతిరేకత తీవ్రంగా పెరిగిందన్నారు. ఇది నాగరిక ప్రజలకు, దేశాలకు ఇబ్బందికరమని తెలిపారు. నిజానికి వాషింగ్టన్లో చేపట్టింది యూదుల అనుకూల ర్యాలీ. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడుల్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్కు పూర్తిగా అండగా ఉంటామని అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. హమాస్పై యుద్ధం ప్రకటించిన నాటి నుంచి ఇజ్రాయెల్కు అమెరికా అనుకూలంగానే ఉంది. కానీ ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధాన్ని అమెరికన్లందరూ ఏకీభవించడం లేదు. ఇజ్రాయెల్ దాడుల్ని పలువురు అమెరికన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్, వైట్ హౌస్లోని అధికారుల్లోనూ ఈ విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఇజ్రాయెల్ విషయంలో అధ్యక్షుడు బైడెన్ సొంత పార్టీలోనూ వ్యతిరేకతలు వ్యక్తమయ్యాయి. ఉదాహరణకి స్టేట్ డిపార్ట్మెంట్ని తీసుకోండి. ఈ విభాగంలో ఎక్కువగా విదేశీ సంతతికి చెందిన వారే పనిచేస్తున్నారు. నిజానికి స్టేట్ డిపార్ట్మెంట్ని వియత్నాం యుద్ధం తర్వాత ప్రారంభించారు. దౌత్యవేత్తలు నిరసనలు తెలపడానికి స్టేట్ డిపార్ట్మెంట్ అనుమతిస్తుంది. స్టేట్ డిపార్ట్మెంట్లో నిరసనలను స్టేట్ సెక్రటరీకి విన్నవిస్తారు. అలానే నిరసనలు తెలిపిన వారి వివరాల్ని బయటపెట్టారు. ఇక స్టేట్ సెక్రటరీ అంటే విదేశాంగ మంత్రి. ప్రస్తుతం అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకన్. ఇప్పటికే 3 వర్గాలు అమెరికా విధానాన్ని విమర్శించాయి. అమెరికాలో అసమ్మతి స్వరాలు కూడా భారీగానే ఉన్నట్టు నివేదికలు చెప్తున్నాయి. దీంతో బ్లింకన్ స్వయంగా స్పందించాల్సి వచ్చింది. అమెరికా విదేశాంగ మంత్రి తన సిబ్బందికి స్వయంగా లేఖ రాశారు. డిపార్ట్మెంట్లోని కొందరు వ్యక్తులు తాము పాటిస్తున్న విధానాలను విభేదించొచ్చు. మేం తీసుకుంటున్న నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలున్నాయని తమకు తెలుసన్నారు.
అధికారుల అభిప్రాయాలను వింటున్నామని, తమ సమాధానాలు తెలియజేస్తామని బ్లింకన్ తెలిపారు. అంటే నిరసనలను విన్నవించుకుంటున్నామని బ్లింకన్ చెప్పారు. అయితే ఈ నిరసనలు కేవలం స్టేట్ డిపార్ట్మెంట్ కి మాత్రమే పరిమితం కాలేదు. 500 మందికి పైగా అధికారులు అధ్యక్షుడు జో బైడెన్ కు లేఖలు పంపినట్టు నివేదికలు చెప్తున్నాయి. ఆ లేఖల్లో ఇజ్రాయెల్ విషయంలో బైడెన్ తీసుకున్న విధానాన్ని నిందించినట్టు తెలుస్తోంది. అంతేకాదు గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని ఆపాలని లేఖల్లో అధ్యక్షుడిని కోరినట్టు సమాచారం. కాల్పుల విరమణను చేపట్టాలంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు పలుమార్లు అమెరికా సూచించింది. అమెరికా ఒత్తిడితోనే బెంజమిన్ కనీసం కొన్ని గంటల కాల్పుల విరామాన్ని ప్రకటించారు. అయితే గాజా, వాషింగ్టన్లో ఇజ్రాయెల్కు మద్దతుగా ప్రజలు పోటెత్తారు. ఇంకా యుద్ధానికి మద్దతు ఉందని వారు చూపించారు. అమెరికన్లు ఇప్పటికీ ఇజ్రాయెల్కు అండగా ఉన్నారని భారీ ర్యాలీతో వెల్లడించారు. అంతకుమించి ఇజ్రాయెల్కు సంఘీభావం అని కూడా తెలుస్తోంది. ఎందుకంటే అమెరికాలో కొన్ని వారాలుగా యూదు వ్యతిరేకత పెరిగింది. యూదులపై భారీగా దాడులు, బెదిరింపులు వస్తున్నాయి. అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 23 మధ్యకాలంలో యూదులపై వ్యతిరేకత 400% పెరిగినట్టు తెలుస్తోంది. యూద వ్యతిరేకత ఘటనలు 400% అధికమయ్యాయి. పరిస్థితి అంతకంటే దారుణంగా కూడా ఉండొచ్చు. కానీ ఒక్క వాషింగ్టన్ సభ పరిస్థితులను మార్చలేదు. అయితే బైడెన్ ప్రభుత్వానికి మాత్రం శక్తివంతమైన సందేశాన్ని పంపింది. ఈ సభతో ఇజ్రాయెల్ విషయంలో బైడెన్ నిర్ణయం మారుతుందా? ఇజ్రాయెల్కు వాషింగ్టన్ మరింత మద్దతు ఇస్తుందా అన్నది తేలాల్సి ఉంది. ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఇస్తున్నా గాజాలో ప్రజలకు మానవతా సాయంపై అమెరికా పదే పదే వ్యాఖ్యలు చేస్తోంది. పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించడంతో పాటు అక్కడున్న బందీలను విడిపించేందుకు కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్ను బైడెన్ కోరుతున్నారు. ప్రస్తుతం రోజుకు 4 గంటల చొప్పున ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాటిస్తోంది. కానీ ఆ సమయం సరిపోదని బైడెన్ కోరుతున్నారు. కాల్పులకు విరమణ సమయం మరింతగా పెంచాలని బైడెన్ సూచిస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం అంగీకరించడం లేదు. యుద్ధం విషయంలో అమెరికాలో విభజన స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వర్గం పాలస్తీనాకు మద్దతు ఇస్తుంటే మరో వర్గం ఇజ్రాయెల్కు మద్దతిస్తోంది. నిజానికి ఇది బైడెన్ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఏదేమైనా తొలి ఇంధన సహాయం ట్రక్ తాజాగా గాజాకు చేరుకుంది. గాజాలో కరెంటు లేక ఆసుపత్రుల్లో చికిత్సలు ఆగిపోయాయి. ఈ ట్రక్కుతో ఆసుపత్రులకు కొంత ఊరట కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఔషధాలు గాజాకు చేరుకున్నాయి. ఇంధన ట్రక్కుతో క్షతగాత్రులకు వైద్య సహాయం అందనుంది.